హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దొండకాయ ఉల్లికారం ఎప్పుడైనా తిన్నారా? తినకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కారం కారంగా ఎంత బాగుంటుందో. వెల్కమ్ టు అను ఫుడ్స్. నేను మీ అనుష. ముందుగా దొండకాయలు నీట్గా కడుక్కొని ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా అన్ని ముక్కల్ని కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత కడాయి పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ధనియాలు, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, 4-5 వెండిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేయించి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే కడాయిలో ఉల్లిపాయలు కూడా వేయించి అన్నిటినీ కలిపి మిక్సీ పట్టించి ఇలా బరకగా మిక్సీ పట్టించి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి కొన్ని ఆవాలు వేసి ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు అన్నిటిని బాగా వేయించుకోవాలి. దీనిలోనే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ కూడా వేసి బాగా కలిపి మూత పెట్టేసుకోవాలి. ఇది బాగా మగ్గేంత వరకు చూసారు కదా, బాగా వాటర్ అంతా మీదకి తెలి బాగా మగ్గిన తర్వాత ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలాని ఇందులో వేసి బాగా కలుపుకొని కొంచెం ధనియాల పొడి, కొంచెం కారాన్ని కూడా వేసుకొని బాగా కలిపి మూత పెట్టేసుకోవాలి. తర్వాత ఇలా బాగా ఆయిల్ మొత్తం మీదకి తేలిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని చాలకపోతే వేసుకోండి. సో మళ్ళీ మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికిస్తే ఎంతో టేస్టీ అయిన దొండకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది. కారంగా స్పైసీగా ఉంటుంది.